హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ అనదర్ వీడియో అబౌట్ ఓజీ. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముండదు. మనకి సెప్టెంబర్ 25th రిలీజ్ అయ్యాక ఇంకొక 10 రోజుల వరకు నాకు తెలిసి ఇంటర్నెట్ విల్ గో క్రేజీ అబౌట్ ఓజీ. సో కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్, అప్డేట్స్ ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్. ఐల్ జస్ట్ ట్రై టు పుట్ దమ్ ఓవర్ హియర్. ఫస్ట్ థింగ్, ఫస్ట్ రూమర్, అంటే ఇది మూవీ టీం ఏమి అఫీషియల్ గా చెప్పలేదు, కానీ ఫస్ట్ రూమర్ మనకు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది. ప్రభాస్ గారు మూవీలో ఉన్నారంట. ఒకవేళ ఇది నిజమవుతే ఊహించుకోండి, ఒక్క సూపర్ స్టార్ ని చూడడానికే ఇంత బజ్, ఇంత హైప్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ డే మనకి ప్రభాస్ గారు ఉన్నారనే విషయం తెలిస్తే ఇంకా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో పిచ్చెక్కిస్తారో చూడండి థియేటర్లో కలెక్షన్స్. సో ఐ హోప్ దట్ ఈస్ ట్రూ. సెకండ్ది వచ్చేసి శ్రీయారెడ్డి గారు అని అప్పట్లో పొగరు అనే సినిమా, మళ్ళీ మొన్న సలార్లో యాక్ట్ చేశారు కదా. శ్రీయారెడ్డి గారిది చాలా మంచి నెగటివ్ రోల్ ఉంది. ఆమె చాలా హైలైట్ అవ్వబోతుంది సినిమాలో అనేది ఇంకొకటి నడుస్తుంది. ఆవిడ సినిమాలో ఉన్నదనేది నిజమే అని మనకు ఆల్రెడీ తెలుసు, కానీ చాలా పెద్ద క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ అని తెలుస్తుంది అని రూమర్ వెళ్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనము 25th రోజు చూడాలి. ఇంకొకటి కొంచెం బ్యాడ్ న్యూస్ ఫ్యాన్స్ కి ఏంటంటే 24th బెనిఫిట్ షోస్ ఉండవంట. 25th ఎర్లీ మార్నింగ్ 1 AM కానీ 4 AM కానీ స్టార్ట్ చేద్దామని మూవీ టీం అనుకుంటుంది అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది అఫీషియల్ గా రాలేదు. అది ఎంతవరకు నిజం అనేది మనకి ప్రాబ్లీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకొకటి, ట్రైలర్ రిలీజ్ డిలే ఉంది అని చెప్తున్నారండి. రేపు ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. ఇప్పటిదాకా డివివి నుంచి ఏ టైంకి రిలీజ్ అవుద్ది అనే అప్డేట్ రాలేదు. ప్లస్ అసలు రేపు రిలీజ్ అవుద్ది అని కూడా అఫీషియల్ గా నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. సో అది డిలే అవుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి లాస్ట్ థింగ్, ఇది రూమర్ కాదని నేను వెరిఫై చేశా. గన్స్ అండ్ రోజెస్ సాంగ్ మన తమన్నా ఎత్తేసాడండి. ఎక్కడ ఎత్తాడు ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి ఆ లింక్ నేను కింద పెడతాను, ఎక్కడ ఎగ్జాక్ట్లీ ప్రింట్ దింపాడు. నేను ఆల్రెడీ చూశాను అది. ఇంకా ఏం చేయలేం కదండి, ఆల్రెడీ పాట హిట్ అయిపోయింది, విచ్ ఇస్ గుడ్. బట్ ఇట్లా పవన్ కళ్యాణ్ సినిమాకి ఇట్లా లేపకుండా ఉంటే బాగుంటుంది అని యాజ్ ఏ యునో అభిమానిగా నాకు అనిపించింది. బట్ దట్స్ ఓకే, ఇట్ హ్యాపెండ్, ఇట్స్ ఓవర్. బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ. ఐ టాక్ టు యూ అగైన్. బాయ్ ఫర్ నౌ.